దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులో మళ్ళీ ఎన్నికల వాతావరణం నెలకొన్నది. ఈ సమయంలో అక్కడి ముఖ్యమంత్రి స్టాలిన్ ఒక మాట చెప్తూ ఏమన్నాడంటే, వాళ్ళ ఇండో ఆరియన్స్ మళ్ళీ దక్షిణాది మీదకి వస్తున్నారు, దక్షిణాదిని కొల్లగొట్టడానికి, దక్షిణాది మీద పెత్తనం చేయడానికి వాళ్ళు వస్తున్నారు, ఆరియన్స్, ఇండో ఆరియన్స్ వాళ్ళు. అటువంటి వాళ్ళను మనం దాడిని ఎదుర్కోవాలనేటువంటి ఒక పిలుపు ఆయన ఇవ్వడం జరిగింది. అయితే దాదాపుగా ఇండో ఆర్యన్ సంబంధించినటువంటి కథ ఇది చారిత్రకమైంది. హరప్పా నాగరికత మనకు తెలుసు, ప్రపంచంలోనే అత్యంత విశేషమైన నాగరికత హరప్పా నాగరికత. హరప్పా నాగరికత దాదాపు 5000 సంవత్సరాల క్రితం నాటిదిగా చెప్తారు. ఈ హరప్పా నాగరికత కాలంలో ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి మూలవాసులు, హరప్పా అంటే సింధు నాగరికత అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎట్లాంటి డెవలప్మెంట్ చెందారు అని చెప్తారంటే, ఈయన చారిత్రక అవశేషాలలో లేదా మన ఈ తవ్వకాలలో బయటపడేటువంటి వాటి ప్రకారం అప్పటికే ఆనాడు నగరాలు ఏర్పడ్డాయి, ఇటుక పిల్ల తయారీ ఏర్పడ్డది, కుండలు తయారైనాయి. అంటే ఆనాటి అవశేషాలు మనకి ఇంకా మిగులుతున్నాయి, అవి తవ్వకాలలో చాలా బయటపడ్డాయి. ఆనాడే డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఆనాడు ఏర్పడ్డది. అంటే ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి సింధు నాగరికత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మూలవాసులు స్థిరమైన నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు అనేది హరప్పా నాగరికత చెప్తున్నటువంటి విషయాలు అవన్నీ కూడా. ఈ హరప్పా నాగరికత నాగరికత వాసుల మీదకి ఆనాడు ఇరాన్ లేదా ఇరాక్ లేదా ఇరోషియా లాంటి ప్రాంతాల నుండి వచ్చినటువంటి ఆరియన్స్, వాళ్ళు సంచార జీవులు, వాళ్ళు వచ్చి ఈ నాగరికత మీద దాడి చేశారు, ధ్వంసం చేశారు, చాలామందిని చంపారు. ఇట్లా దాడులు చేస్తున్న క్రమంలో వాళ్ళందరూ కూడా దక్షిణాది ప్రాంతాన్ని తరలి వచ్చారు. దక్షిణాది ప్రాంతాలు తరలి వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళ శక్తి మేరకు వీళ్ళు కొత్త నగరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ కొత్త నగరాలు ఏర్పాటు చేసుకుంటున్న క్రమంలో దక్షిణాది అంటే తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కొంత మహారాష్ట్ర, ఈ ప్రాంతం అంతా కూడా మళ్ళీ స్థిర నివాసాలు ఏర్పడ్డాయి. అపారమైనటువంటి సంపద ఇక్కడ ఏర్పడ్డది, కొత్త నాగరికత ఏర్పడ్డది. అంటే వీళ్ళకు పూర్వమే హరప్ప నాగరికత కాలం నుండి ఉన్నటువంటి జ్ఞానము, వీళ్ళ యొక్క జీవితం, ఇవన్నీ కూడా సాంస్కృతిక వైభవం ఇవన్నీ కూడా మళ్ళీ ఇక్కడ ఏర్పడడం. అందుకోసం ఇప్పుడు కూడా భారతదేశంలో ఈ యొక్క దక్షిణాది ఉత్తరాది కంటే మెరుగైన స్థితిలో ఉంది, మంచి సంపన్న స్థితిలో ఉండడానికి కారణం అంటే దక్షిణాది వాసుల్లో ఉన్నటువంటి ఒకప్పటి మూలవాసులైనటువంటి తరిమివేయబడి ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇక్కడ అభివృద్ధి అయింది. కానీ మళ్ళీ ఇవల్ల ఆరియన్స్ మరో రూపంలో, భారతీయుల రూపంలో మళ్ళీ మన వచ్చి దాడి చేస్తున్నారు. ఇదివరకే హిందీని రుద్దేటువంటి ప్రయత్నం చేశారు. మన యొక్క జాతి వేరు, తర్వాత ఉత్తరాది వాళ్ళ యొక్క జాతి వేరు, వాళ్ళ మూలాలు వేరు, మన మూలాలు వేరు. కాబట్టి మన మీదికి వస్తున్నటువంటి బీజేపీ లాంటి పార్టీలను మనం ఎట్టి పరిస్థితుల్లో రానియకూడదు. మన మీద పెత్తనం చేసే, మన అధికారాన్ని చెలాయించే దానికి మనం అవకాశం ఇవ్వకూడదని దక్షిణాదిలో ఇదివరకే చాలా పెద్ద ఎత్తున, ఎప్పటి నుంచి అంటే అప్పుడు స్వతంత్ర ఉద్యమ కాలంలో మహాత్మా గాంధీకి వ్యతిరేకంగానే ఆనాడు వాళ్ళు పోరాటం చేశారు. పెరియార్, ఈవి, అన్నాదురై లాంటి వాళ్ళు పెద్ద ఈనాడు చారిత్రాత్మకమైనటువంటి వ్యక్తులందరూ కూడా ఈ యొక్క ఉత్తరాది భారతానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న క్రమం దాదాపు 100 సంవత్సరాల పైగా ఈ ఉత్తరాది దక్షిణాది మధ్య పోరాట చరిత్ర, సంఘర్షణ చరిత్ర ఉన్నది. దీని సందర్భంలో మనం కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంది, అర్థం చేసుకోవాల్సి ఉంది. ఈనాడు భారతదేశంలో ఇంకొక విషయం కూడా మనం చెప్పుకోవాలి. ఈనాడు భారతదేశంలో గణన జరగబోతున్నది. నెక్స్ట్ అంటే జనాభా గణన అయిన తర్వాత అసెంబ్లీ సభ్యుల సంఖ్యను, తర్వాత పార్లమెంట్ సభ్యులను కూడా పెంచబోతున్నారు. అంటే ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత జనాభా నియంత్రణ కార్యక్రమానికి దక్షిణాది వాళ్ళు తెలివైన వాళ్ళు కాబట్టి, ఒక మంచి స్థితిలో ఉన్నవాళ్ళు కాబట్టి వీళ్ళు కుటుంబ నియంత్రణను పాటించాలి. కుటుంబ నియంత్రణను పాటించడం వల్ల దక్షిణాదిలో జనాభా తగ్గింది. కానీ ఉత్తరాది వాళ్ళలో పేదరికం కానీ రకరకాల కారణాలు కానీ ఉండడం వల్ల ఉత్తరాదిలో జనాభా పెరిగింది. ఇవాళ పార్లమెంటు స్థానాలు జనాభా ప్రకారంగా చేయడం వల్ల దక్షిణాదికి పార్లమెంటు స్థానాల సంఖ్య బాగా తగ్గి ఉత్తరాదికి పార్లమెంటు స్థానాల సంఖ్య చాలా పెరిగే అవకాశం ఉంది. అందుకు ఇదివరకే ఢిల్లీకి వెళ్తే ఉత్తరాది వాసుల పెత్తనం
దక్షిణాది మీద కొనసాగుతున్నది. ఇది కనుక జరిగినట్లయితే ఉత్తరాది వాళ్ళ యొక్క జనాభా ప్రకారంగా పెరిగిన అంటే వాళ్ళు జనాభా కుటుంబ నియంత్రణ పాటించకపోవడం వల్ల విపరీతంగా జనాభా పెరిగింది. ఈ జనాభా పెరగడం వల్ల వాళ్ళ పార్లమెంటు స్థానాలు పెరుగుతాయి. కాబట్టి ఇట్లా పెరిగినటువంటి ప్రకారంగా ఇదివరకే వాళ్ళ పెత్తనం ఢిల్లీలో పెద్ద ఎత్తున పెత్తనం ఉన్నది. వాళ్ళ కనుసంధులు అన్ని జరుగుతూ ఉన్నాయి. బడ్జెట్ అంతా వాళ్ళ కనుసంధులు జరుగుతుంది. ఇదే కనుక ఈ పద్ధతిని కనుక నియోజకవర్గాలు పునర్విభజన కనుక జరిగినట్లయితే దక్షిణాది తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉందని అనేక మంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మనం జాతీయ పార్టీలను చూసే పద్ధతి, బీజేపీ కానీ అది కాంగ్రెస్ కానీ చూసే పద్ధతిలో ఒక ప్రాంతీయ కోణాన్ని, మన ప్రాంతీయ జాతీయ కోణాన్ని కూడా మనము గమనించి ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది.